తనకి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను. నువ్వు ఎవరికి ఎలాంటి సేవలు చేయాల్సిన అవసరం లేదు. అయ్యో, తను నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. బయటికి పొమ్మని చెప్పు. అయ్యో, అదేంటండి? పిల్ల కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే సహాయం చేయాల్సింది పోయి అలా మాట్లాడతారేంటండి? కనీసం మానవత్వంతోనైనా ఆలోచించండి. నాకు మానవత్వం లేదు. ఆ మానవత్వాన్ని ఇలాంటి మనుషుల మీద చూపించాల్సిన అవసరం అసలు లేదు. వీళ్ళు చేసిన పని వల్ల నా కూతురు స్పృహ లేకుండా 2 రోజులు హాస్పిటల్ బెడ్ మీద పడుంది. అసలు స్పృహలోకి వస్తుందో లేదో తెలియక, సంజన నన్ను తిరిగి చూస్తుందో లేదో తెలియక నరకం అనుభవించాను. మానవత్వంతో ఇంట్లోకి రానిచ్చించాలు. బయటికి పొమ్మని చెప్పు. ఏమండి, 2 నిమిషాలు. పాపం తను కళ్ళు తిరిగి మైకంలో ఉందండి. కాస్త తగ్గాక వెళ్తుంది. పర్వాలేదు ఆంటీ, నేను వెళతాను. ఇంకో క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పో. అమ్మ పవిత్ర, ఆటోని పిలవనా? వద్దాంటీ, ఇప్పుడు కొంచెం సెట్ అయింది, నేను వెళ్తాను. సరోజా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. జీవితంలో ఎప్పుడైనా సరే, నేనున్నా లేకున్నా సరే, తను మాత్రం ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. పవిత్ర, పద మన ఇంటికి వెళ్దాం. అక్కడ సీతమ్మ నీకు తోడుగా ఉంటుంది. రే, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. పవిత్ర ఉండేది మా ఇంట్లో, నాతో పాటే మా ఇంటికి వస్తుంది. పవి, వెళ్దాం పద. రేయ్ పవి, నువ్వు ఉండాల్సింది మన ఇంట్లో, అది నీ ఇల్లు. చాలు, నువ్వు చేసిన పనికి సంజు నన్ను ఎన్నెన్ని మాటలందో తెలుసా? నేను చెయ్యని తప్పుకి నీ వల్ల నేను ఎన్నో మాటలు పడాల్సొచ్చింది. సంజు ఎలాంటిదో తెలిసి కూడా నిన్నెవరు లోపలికెళ్ళి కలవమన్నారు? నేను వద్దు అని చెప్పినా సరే నా మాట వినకుండా లోపలికెళ్ళావు. ఇప్పుడు వెళ్ళి మాటలు పడ్డం అవసరమా పవిత్ర? నువ్వు చేయాల్సిందంతా చేసి మా ఇద్దరి మధ్య దూరం పెంచావు. తప్పు నువ్వు చేసి నింద నేను మోసేలా చేశావు. ఇదిగో చూడు, నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇంకోసారి నన్ను కలవడానికి ట్రై చేసినా, నాతో మాట్లాడడానికి వచ్చినా, నీ మొహం చూడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు. విన్నావుగా, చిక్క బయలుదేరు. పవిత్ర, మన ఇంట్లో నీకు కంఫర్ట్గానే ఉంది కదా? మేము నేను బాగానే చూసుకుంటున్నాం కదా? అది నీ ఇల్లు పవిత్ర, నీ సొంత మేనమామ ఇల్లు. పవి, నువ్విప్పుడు కోపంలో ఉన్నావు. నువ్వు మన ఇంటికి వెళ్ళు, నేను నీకు కనిపించను. ఎందుకంటే నాన్న నన్ను ఇంటి నుంచి బయటికి పంపించేశారు. అక్కడ నీకు తోడుగా సీతమ్మ ఉంటుంది. నువ్వు వెళ్తే నాన్న కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. నా మాట విని కారెక్కు. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను. నేను రాను. పవిత్ర, అతను వదిలేసి పట్టించుకోకు, మనం వెళ్దాం పద. నేను ఒక్కదాన్నే వచ్చాను,
ఒక్కదాన్నే వెళ్తాను. పవి పవిత్ర, ఎందుకు ఒక్కదానివి వెళ్తాం? ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. కలిసి బండి మీద వెళదాం. అవసరం లేదు. నన్ను ఎవరు ఫాలో అవ్వద్దు. పవిత్ర, అది కాదు నేను చెప్పేది ఏంటంటే వద్దని చెప్పాను కదా. పవి 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 ఒకసారి నా మాట విను పవి. పవి నా మాట విను పవి. పవి అలా నడుచుకుంటూ ఎంత దూరం అని వెళ్తావు? పవి విను. సీతమ్మ, డాడీ ఎలా ఉన్నారు? కొంచెమైనా ఫ్రీ అయ్యారా? టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? ఏ మార్పు లేదు కీర్తి, ఏదో అలా ఉన్నారంతే. నేనొకసారి డాడీతో మాట్లాడాలి సీతమ్మ. ఇప్పుడు వెళ్ళి మాట్లాడినా? వద్దు కీర్తి, ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తిని కలవాలన్నారు. ఆయన కోసమే వెయిట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళినా నీతో సరిగా మాట్లాడరు. అయితే ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత వెళ్తాను. ఏమండి, ఇదిగోండి, టైలర్ని ఇదే కొలతలతో కుట్టమని చెప్పండి. బ్లౌజ్ కి వెనకాల కిటికీలు పెట్టమని చెప్పండి. కిటికీలు పెట్టాలా? కిటికీల్లోంచి చూడడం అలవాటు పడి బ్లౌజులకు కూడా కిటికీలు పెట్టించుకుంటున్నావా వాస్కి? ఈయనొచ్చారేంటి? ఎవరు సీతమ్మ అయినా? లాయర్ శ్రీనివాస్ గారు మీ డాడీకి చాలా క్లోజ్. అన్నయ్య ఎదురు చూసేది ఈయన కోసమే అనుకుంటా. అయినా లాయర్తో ఏం పని? నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. చక్రవర్తి గారు ఉన్నారమ్మా? ఉన్నారు, మీకోసమే వెయిట్ చేస్తున్నారు. నువ్వు అయిన దానికి కాని దానికి వెంటబడుతున్నావు కదా. మా బావని మీద కోర్టులో కేసు పెడతాడేమో. ఓ రక్షణ చేయకుండా ఆయన ఎందుకు వచ్చాడో వీళ్ళు అడగండి. ఉండు, నేను అడుగుతా కదా. సార్, అసలు మీరు ఎందుకు వచ్చారు? చక్రవర్తి గారు రమ్మన్నారు. ఓ, ఎందుకు? వీలునామా రాయడం గురించి అని చెప్పారు. చక్రవర్తి గారు ఎక్కడున్నారమ్మా? ఆ రూమ్ లో ఉన్నారండి. నేను వెళ్తానమ్మా. ఏంటి సీత, ఇంత ముఖ్యమైన విషయం మాకు తెలియకుండా భలే దాచావే. మరే నాకు కూడా తెలీదు వాసుకి, నీతో పాటే నాకు తెలిసింది. ఇదిగో సీత, అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. పొద్దున్న లెగిస్తే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళం. ఇలాంటి విషయాలు దాచడం మంచిది కాదు. ప్రతిసారి నీకు సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు వాసుకి. రా కీర్తి. సరేనే, నేను వెళ్ళి కిటికీలు డబల్ డోర్లు పెట్టించుకొస్తా. కిటికీలు కాదు, ముందు అసలు మ్యాటర్ ఏంటో అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. పదండి.